అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు త్యాగరాజ యోగ వైభవంలో పీజీహెచ్డీ చేసిన డాక్టర్ టి శ్రీవాణి గారు ఉన్నారు. వారితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, మీరు ఇప్పుడు చాలా అంటే సంగీతంలో చాలా సాధన చేశారు, ఎన్నో డిగ్రీస్ అనేది తీసుకున్నారు, అండ్ మీరు ఇప్పుడు మ్యూజిక్ థెరపీ చేస్తున్నారు అని మనకి అందరికీ తెలుసు. అయితే మాకు వచ్చిన సందేహం ఏంటి అంటే, నిజంగానే అంటే భారతీయ సంగీతంలో శాస్త్రంలో మనకి ఈ మ్యూజిక్ థెరపీ అంటే సంగీతం ద్వారా ఒక మానవుడిని అంటే హీల్ చేసే ప్రాసెస్ నిజంగానే ఉంది అంటారా? అసలు సంగీతానికి అంత నిజంగానే శక్తి ఉందంటారా? అయితే ఈ భారతీయ శాస్త్రీయ సంగీతం ద్వారా మానవ జన్మకి అంటే మా సాధారణ మానవులకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయని అంటారు అసలు? వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వారణాస్యం వరప్రదం శ్రీ, వారణాస్యం వరప్రదం శ్రీ, వాతాపి గణపతిం భజేహం. మొట్టమొదట మీ ప్రశ్నకి, మన సనాతన ధర్మంలో భారతీయ శాస్త్రీయ సంగీతాల్ని రెండు విధాలుగా విభజించారు. ఒకటి భారతదేశ కర్ణాటక శాస్త్రీయ సంగీతం, ద సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. రెండవది హిందుస్థానీ సంగీతం, నార్త్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. ఓకే. సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్కి అధిదేవతగా మనకి అంటే మూల పురుషుడిగా నారదుల వారిని చెప్తారు. హిందుస్థానీ సంగీతంలో హనుమంతుల వారిని చెప్తారు. అంటే శైలి ఏదేమైనప్పటికీ సప్తస్వరాలే అందులో ఉన్నది, ఇందులో ఉన్నది. ఇంకొకటి కర్ణాటక శాస్త్రీయ సంగీతం అంటేనే కర్ణే అటతి ఇది సంగీతం. అంటే మన కర్ణములలో రింగు రింగుమని ఏదైతే ఆడుతుందో దాన్ని కర్ణాటక సంగీతం అన్నారు. కర్ణాటక అనేది ఇట్స్ నాట్ ఓన్లీ స్టేట్ నేమ్. కర్ణే అటతి అంటే కర్ణములలో రింగు రింగుమని మనకి శబ్దాలు వెళ్తాయి కదా, చక్కగా ఒక లయాత్మకంగా, ఒక భావనాత్మకంగా, ఒక స్వరాత్మకంగా, ఒక శృతిబద్ధంగా ఏదైతే వెళ్తుందో దాన్ని సంగీతం అన్నారు. సో ఇంకొకటి, ప్రతి విద్యకి ఆది మూలం మనకి వేదాలే. మనకున్న ఆ చతుర్వేదాలలో సామవేదం నుంచే సంగీతం అన్నది ఉద్భవించింది. ఇది ఎవరు చెప్పారు, ఎలా చెప్పారంటే, మనకి భగవద్గీతను ప్రవచించినటువంటి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముల వారే, జగద్గురు అయినటువంటి వారే మనకి సామవేదంలో నేనే సామవేదాన్ని అని అన్నారు. వేదాల్లో నేను సామవేదోస్మి అన్నారు. అంటే ఏంటి, భగవత్ తత్వమే సామవేదం. ఆ సామవేదం నుంచి ఉద్భవించినది ఉపవేదం, గాంధర్వ వేదం. ఆ గాంధర్వ వేదంలో ఉన్నదంతా కూడా సంగీతం. మరి సంగీతం అంటే అసలు ఏంటి? సమ్యక్ ఇతి గీతం సంగీతం, సుగీతం సంగీతం, సుష్టగీతం సంగీతం. అంటే మనల్ని ఆనందపరిచేది, మనకి తెలియకుండానే మన లోపలికి వెళ్ళి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఉత్తేజాన్ని, సంతోషాన్ని, తద్వారా ఆరోగ్యాన్ని కలిగించేది సంగీతం. ఇంతవరకు ఎందుకమ్మా, అసలు ఏమీ రాని అంటే సంగీతం నేర్చుకొని ఏ తల్లి అయినా సరే పిల్లలు పుట్టినప్పుడు జోల పాట పాడకుండా ఎవరైనా ఈ భూమి మీద పెరిగారా? లేదు లేదు. మరి అలాంటప్పుడు అక్కడ సంగీతం అన్నది కాదు, ప్రాథమికంగా ఒక రాగయుక్తంగా ఆ తల్లి పాడేటువంటి ఆ రాగము బిడ్డకి మరి భాష తెలీదు, రాగం తెలీదు, అందులో ఉన్నటువంటి లోతుపాతులు తెలీదు, కానీ చక్కగా నిద్రపోతుంది. సో మనం కూడా అప్పుడప్పుడు అడపదడప అందరు బాత్రూమ్ సింగర్స్ అంటుంటారు. సో ప్రతి ఒక్క మనిషి కూడా సంగీతాన్ని స్పృశించిన వారే, సంగీతాన్ని అనుభవించిన వారే, అనుభూతిని పొందుతున్నటువంటి వారే. ఏ విధంగా అయితే మనకి
ప్రాణం ఉన్నది సత్యమో, సంగీతం అన్నది మన ప్రాణశక్తిని ఉత్తేజపరుస్తుంది. అంతటి మహాశక్తి కలిగినటువంటిది సంగీతం. అలా లేకపోతే ఎంతోమంది మహాభక్తులు సంగీతంలో వాగ్గేయకారులైనటువంటి త్యాగరాజస్వామి వారైతేనేమి, ముత్తుస్వామి దీక్షితుల వారైతేనేమి, తర్వాత శ్యాంశాస్త్రి వారు కానివ్వండి, అన్నమాచార్యుల వారు కానివ్వండి, పురంధరదాసుల వారు కానివ్వండి, తుకారాం కానివ్వండి, మీరాబాయి వారు కానివ్వండి, వీరందరూ వాళ్ళ భక్తితో ఏం చేయగలిగారు? మరి దీపక్ రాగాన్ని పాడి దీపాలు వెలిగించలేదా? మరి దీపాలకి వెలిగించడానికి ఒత్తి ఉండాలి, నూనె ఉండాలి, అగ్ని ఉండాలి. మరి అవి ఎలా వెలిగాయి? అంటే సంగీతం అనేది ఒక ప్రాకృతికమైన శక్తి, ప్రకృతిలో మమైకమైనటువంటి అద్భుతమైన శక్తి. ఆ శక్తిని శాస్త్రీయంగా నేర్చుకొని దాన్ని ఏ రాగం పాడినప్పుడు ఒక్కొక్క భావన ఉంటుంది. మనకి షడ్రుచులు ఎలాగున్నాయో, నవరసాలు ఎలాగున్నాయో, సప్త స్వరాలకి కూడా ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క రస ఉత్పత్తి ఉంటుంది. అంటే నిజంగానే అంటే అంత శక్తివంతంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీకు తెలియకుండానే మీరు ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ వస్తారు. అందులో మీకు లోతుపాతులు తెలియకపోవచ్చు. ఆ రాగము కానివ్వండి, ఆ రాగంలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఏంటి, స్వర ఫ్రీక్వెన్సీ ఏంటి, అది ఏ స్వరము, శుద్ధ రిషభమా, చతుశ్రుతి రిషభమా, షట్శ్రుతి రిషభమా, ఇవేం తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మీ సినిమా పాటలు వింటున్నారు, మనకు అక్కడ రాగాన్ని ఏం మెన్షన్ చేయట్లేదు. ఒక స్తోత్రాన్ని వింటున్నారు, కొన్నిసార్లు మెన్షన్ చేస్తారు, కొన్నిసార్లు అస్సలు చేయరు. సో ఎన్నో జానపద గీతాలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ ఆనందాన్ని పెంచుకోవడానికి, శ్రమను తగ్గించుకోవడానికి అలా పాడినటువంటి పాటలే. కాబట్టి సంగీతానికి, మంత్రానికి, సాహిత్యానికి, శిల్పానికి, నృత్యానికి, చిత్రలేఖనానికి ఈ 5 విద్యలు లలిత కళలు అన్నారు. సో లలితము అంటే లాలిత్యం కలిగినటువంటిది. మనసుకు, మనిషికి, మాటకు, శరీరానికి అన్నిటికీ ఒక అతి సున్నితమైనటువంటి ఆనందాన్ని మనకు కలుగజేస్తుంది. ఇందులో సందేహం అనేది రవ్వంత కూడా లేదు. ఒక సంగీతం ద్వారా మనిషిలో చాలా మార్పుల్ని తేవచ్చు. అంటే ఆరోగ్యపరంగా కానీ, మానసిక పరంగా కానీ, అది నిజంగానే మనకి సాధ్యం అంటారు దీని ద్వారా? ఖచ్చితంగా. ఎందుకంటే మనకి సంగీత చికిత్సా విధానాన్ని 5 విభాగాలుగా చేశారు. మొట్టమొదటి విభాగం ఏంటంటే శారీరకంగా రుగ్మతలని ఏ విధంగా దాన్ని క్రమబద్ధీకరణం చేయొచ్చు మొట్టమొదట. తర్వాత ఏ విధంగా ఉపశమింపజేయచ్చును, అంటే తగ్గించవచ్చు. తర్వాత పూర్తి ఏ విధంగా దాన్ని నయం చేయొచ్చును. ఇప్పుడు మనం ఒక ఆహార పదార్థంలో ఒక కూరను మనం చేసుకుంటున్నాము అంటే అందులో మనకి కావాల్సినటువంటి మిగతావి కూడా ఉంటాయి. అంటే ఉప్పు, కారం, పులుపు, ఈ విధంగా ఏవైతే అవి ఉంటాయో అన్ని మిళితమై ఉంటాయో సంగీతంలో కూడా ఆ స్వరాలన్నీ అలా కలిసినప్పుడే. ఎందుకంటే అసలు సృష్టి ఆవిర్భావమే మనకి నాదంతో మొదలైంది. నాదం నుంచి ఓంకారం, ప్రణవం ఉద్భవించింది. ప్రణవం నుంచి అక్షరములు, అంటే సాహిత్య వాంగ్మయానికి కావాల్సినటువంటి అకారాల నుంచి అచ్చులు, హల్లులు. సంగీత పరంగా అయితే సప్తస్వరాలు, అందులో నుంచి మళ్ళీ శృతులు, స్వరాలు, లయ, నాదము, రాగము, ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అంటే ఒక క్రమ పద్ధతి. అదేవిధంగా మనకు చికిత్సలో కూడా ఒక రాగాన్ని తీసుకున్నప్పుడు శారీరకంగా కొన్ని రాగాలు మన మనసు మీద పనిచేస్తాయి, శరీరం మీద మొట్టమొదట పనిచేస్తాయి. మీరు ఎంతో సినిమాలకు కూడా వెళ్తుంటారు చాలామంది. కొన్ని సందర్భాలలో, అంటే కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సీన్స్లో ఒక ఫైటింగ్ సీనే ఉందనుకుందాం ఎగ్జాంపుల్. అందులో ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు అది లేకపోతే మీకు అసలు ఏం రక్తి కట్టదు. అట్ ద సేమ్ టైం సినిమాలో ఒక భక్తురాలో లేదంటే ఒక ఎవరో ఆ పోషణలో, ఆ పాత్ర పోషణలో చివరికి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ఎంతో తను పోరాడి చివరిలో భగవంతుడితో ఒక లాస్ట్ ఒక పాట వస్తుంది. ఆ పాటలోనే మీకు అసలు మొత్తము ఇదివరకు పడిన శ్రమ అంతా వెళ్ళిపోయి ఆవిడ ఏం పొందాలనుకుంటారో అది మీకు దేవతా ప్రత్యక్షమో లేదంటే
ఒక వరం పొందడము, లేదంటే దాని నుంచి శాశ్వతమైన విముక్తిని పొందడము, తద్వారా ఒక ఫలితాన్ని పొందడము ఖచ్చితంగా జరుగుతుంది. ఇంతవరకు 1.5 hours 1 hour 45 minutes చూసిన మీరు ఆ పిక్చర్లో ఉన్నటువంటి చివరి సారాంశం ఆ పాటతో ఏమవుతుంది, సంపూర్ణంగా మన మన శరీరంలో మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ పాట నుంచే దానికి ఒక చివరలో ఆ మొత్తం సారం అంతా వెళ్ళిపోయి ఒక అద్భుతమైనటువంటి ఫలం మనకి మిగులుతుంది. సో కాబట్టి ఆ విధంగా శారీరకంగా అంటే శారీరక రుగ్మతలు మనకి చాలా ఉండొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామందికి ఇవాళ రేపు వాళ్ళు చేసేటువంటి ప్రతి ఉద్యోగంలో, అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, అసలు ఒత్తిడి లేకుండా, అంటే స్ట్రెస్ కానీ లేదంటే టెన్షన్స్ లేకుండా ఏ జాబ్స్ ఇవాళ రేపు లేవు. ఎంత మనకి ప్లానింగ్ ఉన్నా ఒక్కొక్కసారి ఆ ప్లానింగ్స్ అక్కడ మారిపోవచ్చు. సో వాటికి ఏంటి అంటే నాకు ఇద్దరు ఉన్నారనమాట ప్రస్తుతానికి నేను ఈ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇద్దరు కూడా సాఫ్ట్వేరే. సో వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే వాళ్ళకి వెళ్ళేటప్పుడు నేను ఒక రాగాన్ని అంటే ఏమంటారు మీరు ముందస్తుగానే హ్యాపీగా దానికి అడ్జస్ట్ అయ్యేటట్లు మీ మనసుని మీ శరీరాన్ని అన్నట్టు సన్నద్ధం చేసుకొని వెళ్ళటం అనమాట. ఒక్క 2 to 3 minutes ఓన్లీ. సో ఎంత ఉత్తేజాన్ని, ఎంత సంతోషాన్ని, ఒక ప్రశాంతతను, అంటే ఒక కామ్నెస్ని ఇస్తుంది. అంటే ఒక నిశ్శబ్దత మన హృదయానికి వస్తుంది. ఎప్పుడు కూడా మనం ఒక సరస్సులో కానీ ఇంకెక్కడైనా కానీ ఆ లోతును చూడాలి అంటే తరంగాలు ఆగిపోవాలి. సో యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు పతంజలి మహర్షి. సో కాబట్టి మనలో ఏదైనా ఇంకొకటి ఉండాలి అంటే లోపల ఉన్నవన్నీ కూడా కామ్ అయిపోవాలి. సో అవి ఆగిపోయినప్పుడే మనం లోపల ఉన్నటువంటి వస్తువుని చక్కగా చూడగలుగుతాం. సో ఆ చూడడం అనేది సంగీతం మనల్ని ఆ కామ్నెస్కి తీసుకెళ్ళిపోతుంది. సో మధ్యలో మీరు లంచ్ బ్రేక్లో సో ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారో ఆ స్ట్రెస్ కొద్ది గొప్ప ఉండే ఉంటుంది. అది రిలీజ్ కావటానికి కూడా ఒక చిన్న రాగం రోజు 3 minutes పంపిస్తాను, నేను ఎక్కువ పంపించను. దెన్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చక్కగా కాస్త రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఆ రాగాన్ని ఇంకొక రాగాన్ని వినమంటాం. సో దట్ ఏమవుతుందంటే ఫిజికల్గా ఉన్న స్ట్రెయిన్ని మీరు కొంతవరకు తీర్చుకోవచ్చు, కరెక్ట్, మనం రిలాక్స్ అవ్వచ్చు. కానీ మెంటల్ స్ట్రెస్ అనేది నిజంగా మనిషికి చాలా, అంటే ఇవాళ రేపు చాలామంది ఫేస్ చేస్తున్నారు. చాలామంది అనటానికన్నా ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ క్లాస్ అబ్బాయిని అడగండి, స్టూడెంట్ని అడగండి, అమ్మో నాకు ఎంత వర్క్ ఉందో, నాకు ఎంత టెన్షన్ అవుతుందో అంటారు. సో ఎంత పెద్దవాళ్ళని అడిగినా ఎవరెవరి బాధ్యతలతో, ఎవరెవరి వాళ్ళ ధర్మాలతో వాళ్ళందరూ అలాగే ఉన్నారు. కానీ ఎవరికి వాళ్ళే దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఆ మాధ్యమంలో మనకి మ్యూజిక్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఒక బూస్టర్ అని చెప్పచ్చు. అద్భుతమైనటువంటిది. ఎందుకంటే ఇందులో కులము, మతము, భాష ఏం లేదు. మ్యూజిక్ ఈజ్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్. కాబట్టి చక్కగా మనం సేద తీరచ్చమ్మా. ఇందులో అమ్మ ఒడిలో ఉన్నట్టు ఉంటుంది సంగీతం. అవును, ఇంకా చాలా తెలుసుకోవాలి, నేను చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇంకా మీదట కూడా ఇంకా వీడియోస్ చేసి ఇంకా నాకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా నేను అడిగి తెలుసుకుని ఇంకా చాలా మంచిగా మీరు దానికి క్వశ్చన్స్ అనేవి కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ చేద్దామమ్మా. సో ప్రస్తుతానికి థ్యాంక్ యూ. నమస్తే.